మనకి వాసనలు అని కొన్ని జన్మల నుంచి తరుంకొస్తాయి. ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణం అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి. అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమంటే మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్నే శాస్త్రం ఏముందో తెలుసా అండి? వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది. ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏదున్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? అది శివచిహ్నము. శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ. శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి. శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను. ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మమో అది. ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు. అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది. అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి. శాస్త్రము ప్రకారం చాలా మంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. తర్వాత 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 అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు. ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు. అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంత మాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఇదే పాపక్షయం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం 2 పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఈవిడ 2 పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది. వీడు చిన్న పిల్లవాడు, వీడికి తెలియదు, నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము 2 పురుషుల చేత భోగింపబడింది. ఆ 2 పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాడిని ఆదరించు, చిన్నపిల్లవాడు వాడిని రక్షించు అని వాడి చెయ్యి ఈవిడి చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేశ్య అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదేమిటండి? కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయింది. అయిపోయి నిర్ధనులైపోయారు 2.
అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బు ఇస్తావా ఇవ్వవా, నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను, కాబట్టి నేను వేశ్యవాడకి వెళ్ళాలి, నాకు డబ్బు ఇయ్యి అని హఠం చేశాడు. ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న, తినడానికి లేదు, నేను పస్తులు ఉంటున్నానంది అక్క. నాకు అనవసరం, డబ్బు ఇస్తావా ఇవ్వవా అంది. ఇక్కడే కూర్చోంది అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికి వెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది. వచ్చి, ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు, మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం. నేను నీకు డబ్బు ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా, దీన్ని అనుభవించు అంది. ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథర్. అక్కగారిని అలా చూశాడు అంతే. వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి, నా పాపమునకు నిష్కృతి లేదు, నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని. ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు అంతే, ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతలో వచ్చింది ఈ మార్పు? ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది. అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు. కానీ శాస్త్రం అంది భస్మ, అది నీ పాపములను తీయగలదు. నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి. అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు. అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ, భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు భస్మ. వేరొక మాట మాట్లాడలేదు. మీరు చూడండి, భస్మ ఎలా తయారవుతుంది? రెండు రకములుగా తయారవుతుంది ఏంది శాస్త్రం. ఒకటి మహాప్రళయమునందు ఏర్పడేటటువంటి భస్మ. అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండం, ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమైనటువంటి భస్మ. ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండని ఇచ్చేస్తున్నారు. ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో. కానీ యథార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది ఇంత విభూతి ఉండ. ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? శ్రీశైలంలో అమ్ముతుంటారు ఇప్పటికీ. శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు, తేలిగ్గా ఉంటాయి. కానీ అవి మీరు బద్దలు కొడదామంటే మన బజార్లో దొరికే రూపాయన్నర బుచ్చుకుని ఇస్తూ ఉంటారు విభూతి ఉండలని. వాటిని ఇలా అంటే పగిలిపోతాయి, అలా పగలవు. ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది, అంత తెల్లగా ఉండదు, కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది. అదిగో మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండ్రాల్లా ఉంటుంది. అది ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి. ఏ ఆవు పేడనే ఎందుకు కాల్చాలి? మీరొక్క విషయం గమనించండి. ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి, కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు. ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక. అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు. ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూయిష్టమై సూక్ష్మక్రిములనన్నింటినీ సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూతప్రేత పిశాచాదుల వంటివి అక్కడికొచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని సిద్ధింపచేయగలదు. ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది. అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు. అందుకే నేను అనుకుంటున్నాను, ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్లతో అలికిస్తాం. ఎంచేతనంటే వాళ్ళు ఆ భాగ్యానికి నోచుకోవాలి కదా. ఆ పుణ్యం ఉత్తినే పోతుందా? కోట్ల జన్మలు కాపాడేస్తుంది. కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే. అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ. ఆ భస్మని
మనం పెట్టుకుంటాం. అలాగే యజ్ఞగుండంలో యజ్ఞం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు, దాన్ని కూడా ధరిస్తారు. కనుక చూడండి, ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు. పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనా బలం చేత చేస్తున్న పాపాల్ని, ఆ వాసనా బలాన్ని పోగొడుతుంది. దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు. ఎందుకు లలాటమునందు ధరిస్తారు మీరు? మొట్టమొదట సరే 32 స్థానముల యందు ధరించమని చెప్పింది శాస్త్రం. లలాటమునందు తప్పకుండా పెట్టుకుంటారు. లలాటమునందు ఎందుకు పెట్టుకోవాలి? నాభి మీద పెట్టుకుని వదలకూడదా? తొడల మీద పెట్టుకుని వదిలిపెట్టకూడదా? కాదు. లలాటమునందు ఎందుకు పెడతారంటే, మనం ఒక మాట చెప్తాం, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్టం నశక్యతే. బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని. కానీ పోగొట్టగలిగిన శక్తి దేనికిందో తెలుసా అండి? భస్మకు ఉన్నది. ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు 3 గీతల్ని. ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు. పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు, భజన సంప్రదాయము, భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలుసా అండి? మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది. వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు. భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారనుకోండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అన్నారనుకోండి, అప్పుడు దాన్ని పుండరీకం అంటారు. అందరూ కలిసి ఒక నామం అరిచారు. అలాగే గోవింద గోవింద అన్నారనుకోండి, అదొక పుండరీకం. అలాగే ఏదో హరే రామి హరే రామి 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 హరే హరే అన్నారనుకోండి, అదొక పుండరీకం. ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే, అందరూ కలిసి చెప్పుట. అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు. ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా, మీరు వైష్ణవుల్ని చూడండి, నామం అని పెట్టుకుంటారు వాళ్ళు. అది ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు. దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళు పెట్టుకున్న మామూలుగా ఇలా పెట్టేసుకోరు, భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు. పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు. అది ఊర్ధ్వపుండ్రం. ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం. ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే, దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ పుండ్రం అయి కూర్చుని విభూతి పుండ్రం. ఇప్పుడు 3 రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు. అయితే మీరు చూడండి, ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది. ఏమిటా పేరు? విశేషేణ భవతీతి విభూతి. మీకు విశేషముగా ఇయ్యగలిగినది. అలా ఇయ్యబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం. విభూతికి మహదైశ్వర్యం, చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు. ఎందుకని అటువంటి పేరు వచ్చింది అంటే, ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది. ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డీ పచ్చగా ఉన్నది, ఈ బట్ట తెల్లగా ఉన్నది, తివాచి ఎర్రగా ఉన్నది, నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది. మీరు గమనించండి, 3 ఉంటాయి: నామము, రూపము, రంగు. 3 ఉన్నాయి కదండి ప్రతిదానికి. మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక రూపం ఉంటుంది. చీమ అన్నాను అనుకోండి, పులి గుర్తురాదు కదా. అబ్బో చీమ వస్తోందంటే లేచి పారిపోరు కదా. చీమ అంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది, గుర్తుపడతారు. చీమ, నేను పేరు చెప్పగానే, నామం చెప్పగానే రూపం గుర్తొస్తుంది. నల్ల చీమ ఎర్ర చీమ అంటారు, ఎర్ర చీమే అమ్మో కుడుతుంది రోయ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ, రూప, రంగు 3 ఉన్నాయి ప్రధానంగా, ఈ కంటిని ఆకర్షించేవి. మీరు మనస్సుతో పిలవగానే మీరు చూడండి, ఈ 3 ఎందులో పడినా పోయే అవకాశం ఉందా? నీటిలో పడిపోయింది ఒకటి, పాసిపోవచ్చు, కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు. అగ్నిలో పడిపోయింది ఒక కర్ర, పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది. ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? తెల్లటి భస్మ అయిపోతుంది. ఇప్పుడు నామం ఉందా? కర్ర లేదు. రూపం ఉందా? కర్ర రూపం లేదు. కర్రకున్న రంగు ఉందా? లేదు. అందులో చీమ పడిపోయింది. నామ, రూప, రంగు ఏమయ్యాయి?
తెలుపులోకి వెళ్ళిపోయాయి. 3 ఒక మనిషి పడిపోయాడు అగ్నిగుండంలో, ఏమైపోయాడు అంతే, ఈ 3 పోయే భస్మే అయిపోయింది. ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతుంది, అదే అయిపోతుంది, భస్మ అయిపోతుంది. భస్మం తీసుకెళ్ళి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు, ఏమవుతుంది, అంతే భస్మగానే ఉంటుంది. అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువో ఆ సత్యమే భస్మ. ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు, సత్యము గోచరిస్తుంది. ఇది లలాటమునందు ధరించడానికి కారణం. ఏది సత్య వస్తువో సత్యం శివం సుందరం, ఆ సత్యము శివము, ఆ శివము సుందరము, అది పరమాత్మ. బుద్ధి దాని వైపుకి వెడుతుంది. ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది. వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే ఇది భస్మ అగ్ని చేత తప్తమైనది. మీరు రెండో విషయాన్ని ఆలోచించండి. శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు. పవిత్రం ఎలా అయినది అంటే సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం. ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషం పోతే పవిత్రం అంటాం. నాకేదో కడుపులో బావులేదు, శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను. ఏ నీళ్లు తాగుతాను? నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను. నీటిని కాచేయగానే శుద్ధమైపోయాయి అంతే. అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది. బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు, శుద్ధమైపోయింది. మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలిందనుకోండి, శుద్ధమైపోతుంది. ఒక గడుసరికి ఒక మాట రాశాడు, అసలు లంకాదహనం హనుమెందుకు చేశారో తెలుసా మీకు అన్నాడు ఆయన. ఆయన ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్తం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు. కాబట్టి అగ్ని శుద్ధి కార్యము, అగ్ని చేత శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి. విభూతి ఎందే ఉంది, అగ్ని సంపర్కం ఉంది, అగ్ని చేత కాలిపోయి ఉండిపోయింది అది. ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ ఎందేది ప్రకాశిస్తుంది? జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు. సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు. ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది? భస్మ ఉంది. లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది? ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది. అంతే కదండి. నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికీ 100 రూపాయలు ఉంది. పొద్దున్న లేచి చూసినప్పటికీ ఎంత ఉంటుంది? వడ్డీ ఏముండదు, 100 రూపాయలే ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్. కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాన్ని లయం చేస్తే నిన్న లోకం లయం అయిపోయేటప్పటికి ఏముంది? భస్మ ఉంది. సృష్టి మొదలెడదాం అనుకున్నాడు, ఏముంది? భస్మ ఉంది. సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి? ఇప్పుడు భస్మలోంచే ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల యందు ఏమి ఉన్నది? సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది. అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది. అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు. విభూతి వేయడం వెనకాతల ప్రధాన కారణం ఇదే. పరమైశ్వర్యం అంతా దాంట్లోంచే వస్తోంది. మొదట ఏమొస్తాయి? పృథివాపస్తేజో వాయురాకాశాలు వస్తాయి. అందుకే మీరు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగుంభమా యదుగుంభస్మ, మనోవంగ్మన చక్షు మనోవంగ్మన ఇత్యేగాది చక్షుగంసి కరణాని భస్మాని అంటున్నారు. అగ్నిరితి భస్మ, అగ్ని భస్మ, వాయురితి భస్మ, వాయువు భస్మ, స్థలమితి భస్మ, పృథివీ భస్మ, వ్యోమేతి భస్మ, ఆకాశం భస్మ, జలమితి భస్మ, నీరు భస్మ, అన్ని భస్మే. ఎలా? మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి. జీవయాత్ర యందు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పోని మంచి మాటలు చెప్తూ నరకం ఎందుకు చెప్పాలి? ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు, అయిపోయింది, పుణ్యం కిందకు తోహించారు. ఇప్పుడు తనకి మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి, మనుష్య శరీరంలోకి రావాలి. ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు. రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలుసా అండి? ముందు ఆయన లోపల సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. అగ్నితప్తమై స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహంతో ఉన్నాడు. అగ్నిరితి భస్మ, ఐశ్వర్యం, ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది. వాయురితి భస్మ, ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు. జలమితి భస్మ, మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు. స్థలమితి భస్మ, ఒక భూమి మీద ఒక చోటున పడతాడు. వ్యోమేతి భస్మ, దాని యందు అంకురమై ప్రకాశిస్తాడు.
ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు. అందులో ఒక కాయో పండో అవుతాడు. అది ఒక పురుషుడు తింటాడు. ఆ పురుషుడు యొక్క సమస్త దేహమండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు. అందుకే మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయస్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు. అందుకే ఆత్మా వైపుత్రనామాసి. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ఎలా జరుగుతోంది? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, స్థలమితి భస్మ, జలమితి భస్మ, వ్యోమేతి భస్మ, అంతా భస్మరూపంగానే జరుగుతోంది. కాబట్టి పంచభూతాలు, సమస్త సృష్టి, సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి? ఇందులోనే ఉన్నాయి. దీనిని నేను ధరించుచున్నాను అంటే ఏమంటే ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా? అయిపోక్కర్లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదవి అది కాదు. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవైక వేద్యము కాకుండా బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, అది మీకు భయహేతువు. ఎప్పుడెవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం. ఇంట్లో ₹1000 కట్టలో 3 ఉన్నాయి, భయం కాదు. ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు. ఆయన అవసరం వచ్చింది, తీర్థయాత్రకో 10,000 కట్టాలి. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారా స్తోత్రం చేశాడు. కనకధారా స్తోత్రం చేసి అమ్మా నాకు కృప చెయ్యి అన్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఏదో రూపంలో ఆయనకు ఆ 10,000 సమకూరుతుంది. ఆయన యాత్ర కట్టుకున్నాడు. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది. అందుకే చూడండి, మన వాళ్ళు మాట అంటారు, పుట్టగాని చేతిని చూసి పెద్ద చెయ్యున్నవాడు అనుకోండి, అరిచెయ్యి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్నవస్త్రాలకి లోటు ఉండదంటారు. అంటే ఇంకింతకన్నా మీకేం కావాలండి? అన్నానికి లోట్లేదు, తనకి లోట్లేదు, తన వాళ్ళకి లోట్లేదు, వస్త్రానికి లోట్లేదు, ఉండడానికి ఇల్లు ఉంటుంది. కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి? మీకేం కావాలో ఎప్పుడేం కావాలో అది ఈశ్వరుడు ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తుంటాడు? ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి, దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక. కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి. ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో. అడిగితే శాస్త్రం అంది ఎన్నని నీకు చెప్పం? అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, ఈ అష్టసిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి. చాలా నీకని అడిగింది. ఈ అష్టసిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరకా చేస్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు, మల్లెపూలు, జాజి పూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజకి ఎడదామని పువ్వులన్నీ పూలబుట్టలో వేసుకుని పట్టుకున్నాడు. ఇంకా వెడదామని మంచి సువాసనలు వస్తున్నాయి పూలబుట్టలోంచి. ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు దగ్గరగా. వాసన చూస్తున్నాడా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర ఎట్టుకుంటే తప్పు. పువ్వులోంచి వాసన వస్తోంది, తను పీలుస్తున్నాడు. చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు. 9 అయింది, పూజ భ్రష్టమైంది. ఈ పువ్వులు దేనికి కోసావు? పూజకు కోసావు. నువ్వేం చేస్తున్నావు? వాటి వాసన కోసం ఆగిపోయావు. ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా? పువ్వులు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా? ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం. దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఎటువంటి వాడో, సిద్ధులు పట్టుకుని భగవంతుడిని వదులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు. కాబట్టి పెద్దల దగ్గర సిద్ధులున్నా ప్రదర్శించవచ్చా? శాస్త్రం నిషేధించింది, ప్రదర్శించరాదు. ఎప్పుడో ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు. కనుక పరమైశ్వర్యం నీకు విభూతి రూపంలో వస్తూనే ఉంది. మహాభస్మ మహాదేవో మహామాయావభాసక. దాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో భస్మని, వారికి ఈశ్వరానుగ్రహము చేత మాయ విడిపోతున్నది. మాయ అంటే ఏమిటండి? 2 కనపడుతుండడం. ఇందాక చెప్పాను కదా, కంటితో చూడడం, ఈ వేలుతో ఇలా చెప్తుండడం, లోపల 2 ఉన్నాయి అనుకుంటూ ఉండడం. జ్ఞానంలోకి వెళ్ళాడు అనుకోండి, 2 ఏమిట్రా, ఉన్నదంతా ఒకటే, అందులో పంచభూతాలు, ఇందులో పంచభూతాలు. శంకరాచార్యులు వారికి అంతటి వారికి వచ్చిందండి ఈ పరీక్ష. కాశీపట్టణంలో గంగలో స్నానం చేసి వెడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు కుక్కలు పెట్టుకుని వచ్చేస్తున్నాడు, సురాపానం చేసి కళ్ళుకుంట పట్టుకుని. శిష్యులు అన్నారు, పక్కకి తప్పుకో, వచ్చి నిన్ను చూడకూడదు, గురువుగారు వస్తున్నారు శంకరాచార్యులు వారు అన్నారు. ఆయన అన్నాడు శంకరాచార్యులు వారిని చూసి, నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మని తప్పుకోమంటావా అన్నారు. శంకరాచార్యులు వారు కాబట్టి గుర్తుపట్టి ప్రణిపాతం చేసి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు మనీషా పంచకమని. కాబట్టి
ఈ జ్ఞానము రావాలి. అంతటా ఉన్నది ఒక్క వస్తువే, ఒక్క వస్తువే, ఒక్క వస్తువే అన్నది బాగా రూఢము కావాలి. కామక్రోధములు గెలవబడాలి అంటే దానికి ప్రథమ సోపానము మీరు తప్పక భస్మధారణ చేయుటయే. భస్మమును ధరించుట చేత మీకు అటువంటి అనుగ్రహము ఈశ్వరుడి చేత కలుగుతుంది. అయితే మీకు నేను ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాను. దీన్ని పట్టుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి లలాటమునందు విభూతి పెట్టుకుని, కంఠమునందు విభూతి పెట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, ఈ చేతుల మీద అక్కడ విభూతి పెట్టుకుని ఉన్నాడు. మీరు వెంటనే ఏమంటారు ఆయన్ని చూడగానే? ఓ తెల్లవారకట్ట మీరు లేచేటప్పటికీ ఒక ముసాలాయన అన్ని విభూతి రేఖలు పెట్టుకుని వచ్చి గుమ్మం ముందు నించుని, అమ్మా కోటేశ్వరారే ఫ్లాట్లో ఉంటారమ్మా ఇక్కడ అని అడిగారు. అడిగితే వాడు అక్కడక్కడ ఉంటాడండి అంటారా? మీ వెంటనే మీ మనస్సులో ఆయన్ని చూడగానే ఏ భావన వస్తుంది? ఏమొస్తుందండి? అయ్యో బాబోయ్, అచ్చు పరమశివుల్లో ఉన్నాడండి. పొద్దున్నే చూసేటప్పటికి తెల్లగా మనిషి, ఆ విభూతి రేఖలు, ఆ శంకరుడు జ్ఞాపకానికి వచ్చాడండి ఆయన్ని చూడగానే అంటాం కదండి. ఆ విభూతి ధారణ చూసేటప్పటికి శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు మనకి. మీకు ఒక మనిషిని చూడగానే ఈశ్వర చిహ్నము చేత ఈశ్వరాంశ ప్రకాశిస్తోంది కదా. మీరు బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు పట్టుకోగలిగితే మీరు జీవితంలో ఒక ధన్యతని పొందుతున్నట్టు. అన్నిటికన్నా చాలా ప్రధానమేది జీవితంలో? శాంతము చాలా అవసరం. మీరు అందుకే వైదిక ధర్మమునందు మీరు ఏ పూజ చెయ్యండి ఏమంటారంటే ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతిని కోరుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా ఏం కోరుకుంటాడంటే శాంతిని కోరుకుంటాడు. ఎంత చిన్న ప్రాణైనా ఏం కోరుకుంటుందంటే శాంతినే కోరుకుంటుంది తప్ప అలజడితో ఉందాం, ఆందోళనతో ఉందాం, నిద్ర పట్టకుండా ఉందాం అని ఎవరైనా అనుకుంటారండి? ఎవ్వరూ అనుకోరు. ఇంత ఐశ్వర్యం నాకెందుకండి అనేవాడు ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకండి అనేవాడు ఉండొచ్చు, నిరాడంబరంగా బతికేవాడు ఉండొచ్చు, ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండొచ్చు. కానీ ఆ పై స్థాయి నుంచి ఈ కింద స్థాయి వరకు ఒకటే ఉంటుంది. ఏమిటి? శాంతిని కోరడమే ఉంటుంది. అందరూ శాంతిని అడుగుతారు, నాకు శాంతిగా ఉండాలనుంది అంటారు. ఈ శాంతి నవరసముల యందు శాంతము అని చెప్పబడింది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదాళ నయన అన్నారు త్యాగరాజస్వామి. ఈ శాంతము మీకు చాలా అవసరము జీవితమునందు. మీరు ఉద్రేకపడుతూ ఆందోళన పడుతూ ఉద్ధతితో ఉండరాదు. కొంతమందిని మీరు చూడండి, ఎప్పుడు బిజీగా ఉన్నట్టుగా ఉండడం కొంతమంది ఇష్టపడతారు. ఏమీ ఉండదు, వడ్ల గింజలో బియ్యపు గింజ. కానీ మీరు ఆయన్ని పలకరించారనుకోండి, ఆయన ఎప్పుడు ఏది ప్రతిపాదన చేస్తారంటే నేను చాలా బిజీ అండి అంటాడు. ఏమిటి బిజీ? నిజంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా అంటే పడుకుంటాడు ఇంటికి వెళ్ళి, అంతే. వాడు పలకరించేవాడు ఉండడం. అలా నిజంగా ఎవరు ఇంటికి వచ్చేరు ఆయనకి, అలా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేసేవాళ్ళు ఉండరు. ఆయనకు అంత బిజీగా ఉండవలసిన అవసరం ఏం లేదు ఆయనకి. కానీ ఈ ప్రిటెండ్స్ యాజ్ దో హీఈస్ బిజీ, ఇది ఒక తప్పు లక్షణం. ఏమిటో చాలామందికి ఇవాళ ఏమనుకుంటారంటే, ఎవరైనా కొంచెం హాయిగా ప్రశాంతంగా ఏదో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాసేపు చక్కగా హాయిగా ఏదో శివ పంచాక్షరియో ఏదో చేసుకుని కాసేపు లేకపోతే సంధ్యావందనం చేసుకుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఉన్నారనుకోండి, ఉంటే ఆయనకి ఏం పెద్ద వర్క్ అది ఏమి ఉండదులా ఉందండి, హాయిగా ఇంటికి వచ్చి కూర్చుని అలా ఉంటాడు. మాదంతా బిజీ లైఫ్ అండి. అసలు అంత ఖాళీ ఎక్కడ ఉంటుందంటే మాకు ఏమిటి వీడి బుర్రకాయ బిజీ. వీధిలో కుక్క తిరుగుతూ ఉంటుంది, వీడు తిరుగుతుంటాడు అంతే, అలా తిరుగుతుంటాడు అంతే. దానికి ఏం ప్రయోజకత్వం ఏమి ఉండదు. వాడిని పాడు చేయ వీడిని పాడు చేయ, ఎవడో దొరుకుతాడు తేరగా, వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడిని ఎత్తికి కూర్చుంటూ ఉండడం తప్ప అవసరమై. అందుకే శాస్త్రంలో చాలా తప్పు పనుల్లో పని ఏమిటో తెలుసా అండి? ఎదురింటి గడియ కొట్టుట. అంటే నువ్వు ఎందుకు కొట్టాలి? అవసరం లేకుండా అసలు ఆ పని చేయకూడదు. గడియ కొట్టడం ఏమిటి? నువ్వు వస్తున్నావు వాళ్ళకి తెలిసి ఉండాలంటే ఇవాళ ఈయన వస్తారు, ఏదో పని ఉందన్నమాట, కాబట్టి వారు ఇవాళ వస్తారని వాళ్ళు తలుపులు తెరిచి నీ కొరకు ఉండాలి. నువ్వు వెళ్ళి గడియలు కొడుతున్నావు అంటే వాళ్ళు నువ్వు వస్తామని అసలు నీ గురించి చూడటం లేదంటే వాడిని పాడు చేయడానికి నువ్వు వెళ్ళావు, వాడు ఏదో పనిలో ఉన్నాడు నువ్వు వెళ్ళావంటే ఎప్పుడో తప్ప అలా వెళ్ళకూడదు. కాలింగ్ బెల్ అయినా అంతే ధర్మశాస్త్రం కదండి.
కాబట్టి ఏదో తలుపేసి ఉండి వస్తానన్నప్పుడు కొడితే తప్పు లేదనుకోండి, అది ఎగ్జామ్షన్. అలాగని నేను నిజంగా ఎవరినైనా రమ్మన్న వాళ్ళు ఇలా అన్నాడు కదా అంటే వెళ్ళిపోకండి, రమ్మన్న వాళ్ళైతే. కాబట్టి ఈ బిజీ అన్న మాట ఒక తప్పు మాట. మీకు నేను మాట చెప్పనండి, ఈ కృతకమైనటువంటి బిజీకి అలవాటు పడితే ఏమవుతుందంటే అందులోంచి బి వస్తుంది. బి అంటే తేనెటీగ. తేనెటీగ బిజీ ఒకటే. ఏమిటి దాని పని? అన్ని పువ్వుల మీద వాడడం, తేనె తాగడం. ఈయన పని కూడా అంతే. ఎప్పుడు ఏం తెద్దామని చూస్తుంటాడు. అక్కడికెళ్ళా, ఇక్కడికెళ్ళా, ఇక్కడికెళ్ళా, అక్కడికెళ్ళా. అపరిగ్రహము అని ఒక మాట ఉంది. నీకు కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కావలసినంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోకపోతే మీరు స్వయం ద్రోహులు, మీకు మీరు ద్రోహం చేసుకున్నవారు. మీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరాలకు ద్రోహము చేసినవాడు. వాడికి ఉండవలసిన రూపాయి మీరు తినేశారు. ఈ రెండిటికి మధ్యలో సమతౌల్యం పాటించాలి. ఏదైనా సరే, అడుగు తీసి అడుగేసినా సరే, ఓ మాట మాట్లాడినా సరే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ బి, ఆ తేనెటీగ ఏం చేస్తుంది? అన్ని పువ్వుల దగ్గరికి వెడుతుంది, తేనెట్టుకొస్తుంది. చక్కగా మైనంతో పెద్ద పట్టు కడుతుంది. ఆ పట్టు కట్టి అందులో పెడుతుంది. అందులో పెట్టి ఆ గదులన్నీ మోస్తుంది. ఇదంతా ఏంటి? ఓ తిరుగుతూ ఉండడం, అక్కర్లేని పని చేస్తున్నాం. తేనె పట్టు తేనెటీగా ఉన్నాయనుకోండి, 4 పువ్వులు కోసుకుందామని వెడదామనుకున్న వాడికి కూడా భయమే. దీనివల్ల ఇది మీద పడుతుందో కరుస్తుందో ఏమిటో అని. ఆ తేనెటీగ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, పురాణ ప్రవచనమునకు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చి అస్తమానం మోగుతున్నా కట్టాలన్న ఇంగిత జ్ఞానం లేని వాళ్లే ఉంటుంది. కాబట్టి అది ఎందుకది ఇంకోని పాడు చేయడానికి పనికొస్తుంది. తేనెటీగ కూడా అందుకే పనికొస్తుంది. ఈ పట్టుకెళ్ళిన తేనెంతా ఏం చేసింది? పట్టులో పెట్టింది. పట్టంతా మూసింది. ఈ బిజీ అంతా దేనికి పనికొచ్చింది? కింద ఎవడో వచ్చి పొగట్టాడు, ఇవన్నీ పారిపోయి వాడు ఆ పట్టు పిండుకుని తేనె తాగేశాడు తప్ప, తాను తెచ్చి దాచినటువంటి మైనపు గదులలో ఉన్న తేనెని తాను తాగలేని తేనెటీగ యొక్క జీవితం ఎటువంటిదో, సమయమును ఈశ్వరార్చనకు ఉపయోగించాలన్న ఇంగితమును మరచి కేవలం అర్థము కోసమే ప్రవర్తించిన వాడి జీవితము కూడా అంతే. అర్థము కావచ్చు, కామము కావచ్చు, ధర్మబద్ధము కావాలి, రెండు. కాకపోతే వాడు పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఏది కావాలన్నిటికన్నా ప్రధానం శాంతము. ముందు అసలు మీరు ఏ పని చేస్తున్నా మీరు చక్కగా శాంతంగా కూర్చోడానికి మీరు అలవాటు చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని పూజ ఎంచుకుంది. ఇంకొక పనికి కుదరదు. ఆ టైంని బార్ చేసి పెట్టేసింది అంతే. మీరు చక్కగా పుస్తకం చదువుకోవాలి. నా చిన్నతనంలో, ఇప్పుడు అనడానికి నాకు సాహసం చాలదు, మా చిన్నతనంలో రాత్రి 9 దాటిన తర్వాత చదివితే ఒప్పుకునేవారు కాదు. అలా చదవడానికి వీలు లేదని పడుకోబెట్టేసేవారు. 3 అలారం కొట్టేటప్పటికి చక్కగా రాత్రి 7 అయ్యేటప్పటికో 6 అయ్యేటప్పటికో అన్నం పెట్టేసేవారు. 3 అయ్యేటప్పటికి అరిగిపోయేది. చక్కగా లేచి కూర్చుని మలయమారుతం వీస్తూ ఉంటుందిరా, చాపేసు కూర్చుని కుర్చీల్లో కూర్చుని చదవకండి. రేపొద్దున్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కాసేపు భాషం పెట్టేసుకుని కూర్చోవాలంటే కాళ్ళు వంగవు, వెన్నుపాన్ నిలబడదు, శరీరాన్ని వహించే శక్తి శరీరానికి ఉండదు. చాపేసుకుని కావలసిన పుస్తకాలు ఏవి చదువుతావో ముందే ఎంచుకుని తెచ్చి పక్కన పెట్టుకుని ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం చదువుకుని అన్ని పుస్తకాలు మళ్ళీ తీసి గూట్లో పెట్టుకుని చాప చుట్టి ఒక మూల పెట్టి నీ పని మీద వెళ్ళిపో. అలాగే ఉండాలంతే. చాప వదిలేయడం, పుస్తకాలు వదిలేయడం కుదరదనేవారు. బహుశా చిన్నతనంలో అలా కూర్చోబెట్టారు కాబట్టి ఇవాళ ఒక 2 గంటల ప్రసంగం చెయ్యాలంటే ఈ శరీరం ఇలా కూర్చుంటోంది. లేకపోతే ఇది కూర్చుంటుందా? ఇది కూడా కుర్చీలకు అలవాటు పడిపోయి ఉంటే కూర్చోదా, కుర్చీ వేయండి మాట్లాడతానన్నారు. కాబట్టి శాంతము, మనస్సు ఉద్రేకము చెందనటువంటి స్థితి కావాలి. ఈ మనస్సు ఉద్రేకము చెందకుండా ఉండేటటువంటి స్థితి అయినటువంటి శాంతమును పొందాలంటే మీకు దేని మీదకి వెళ్ళిపోవాలో తెలుసా అండి? మీ కష్టాన్ని, మీ సుఖాన్ని చూసేవాడొకడు ఉన్నాడు అన్న నమ్మకం మీకు ఉండాలి కదండి. మీరు చూడండి, బజారు చాలా హడావిడిగా ఉంటుంది, ట్రైన్ టైం అయిపోతూ ఉంటుంది, బస్సు టైం అయిపోతూ ఉంటుంది. లేకపోతే వీళ్ళు కారు దిగేటప్పటికి ట్రైన్ ఈజ్ అబౌట్ టు లీవ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అనౌన్స్మెంట్ అవుతుంటుంది. తండ్రి ఒరే రా రా కొడుకు చెయ్యట్టుకు లాక్కెళ్ళిపోతుంటాడు. నాన్న బిస్కెట్ల ప్యాకెట్ కొనంటాడు కొడుకు. ఎందుకంటాడు? వాడికి ఏం బెంగలేదు, ఆ ట్రైన్ ఎక్కించడం వాళ్ళ నాన్న పూచి. అయితే నువ్వు కొడుకుని 7 వదిలేసి వెళ్తాడు తండ్రి. చచ్చినట్టు ఎత్తుకుని పట్టుకెళ్ళాలి వీడిని హఠం చేస్తేను. అందుకని ఒక యోగక్షేమాలు చూసేవాడు ఉన్నాడు అనుకోండి, వీడు ఎంత హాయిగానైనా కూర్చుంటాడు. పసితనం అదే.
ఇక్కడ భస్మధారణ చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? రోజు భస్మ పెట్టుకోవడం అలవాటైపోతే ఇక్కడ నా స్వామి శంకరుడు ఉన్నాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నాకు కావలసినదేదో నిర్ణయించి నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ పెట్టుకున్నారు. నన్ను మాయ కమ్మకుండా, నేను అడిగినవన్నీ ఇవ్వకపోతే మళ్ళీ శంకరుణ్ణి తిట్టకుండా, అమ్మవారు రే నీకు అవసరమైంది ఇవ్వడం ఆయనకు వచ్చురా అని చెప్పడానికి బొట్టు రూపంలో ఆజ్ఞాచక్రం మీద ఆవిడుంది. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, నా బుద్ధి యందు ఉన్నారు, ఇంకా నేను దేనికి భయపడాలి, దేనికి ఉద్రేకపడాలి? ఎవడో ఉద్రేకపడ్డాడు, అది వాడి కర్మ. నేను ప్రశాంతంగా ఉంటాను, నన్ను చూడ్డానికి నా స్వామి ఉన్నారు, మా అమ్మ ఉన్నది. ఇప్పుడు మీరు దేనిలోకి వెడుతున్నారు బాగా గమనించండి. మీరు శాంతములోకి వెళ్ళడం ప్రారంభమైంది. భస్మతో పాటుగా భావనానుసంధానము జరిగితే మీకు పరమ శాంతమైనటువంటి రూపము ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మొదట్లోకి రండి. మీ మనస్సు తెల్లవారకట్ట పాల ప్యాకెట్ కోసం అని చెప్పి గేటు దగ్గరికి రాగానే అన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వ్యక్తి కనపడగానే మనస్సు ఒక్కసారి ఆనందంలో మగ్నమై, బా పొద్దున్నే చక్కగా అన్ని విభూతి పుండ్రాలతోటి శంకరుల్లా కనపడ్డాడు ఎవరో ఆయన అని మీరు ఆనందపడిపోయారా లేదా? ఎ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే కదండి, రోజు చక్కగా ప్రారంభమైంది. అలాగే మీరు ఒక రోజున గుమ్మం కిందకి దిగారు, ఒక పండు ముత్తైదువ 80 ఏళ్ళ ఆవిడ ఇంత పసుపు రాసుకుని, ఇంత బొట్టెట్టుకుని, తెల్లటి కొప్పు నిండా పువ్వులు ఎట్టుకుని, చేతుల నిండా పసుపుతోటి, పాదాలకి పసుపు పారాణితోటి అలా వెడుతూ ఆవిడ ఒక్కసారి గుమ్మం దగ్గర ఆగి, బాబు ఇక్కడ ఫలానా వారి ఇల్లు ఎక్కడ నాయనా అని అడిగింది. మీకు ఆవిడ్ని చూడగానే ఏ భావన వస్తుంది? బా ఇవాళ ఈవిడ్ని చూస్తుంటే పార్వతీదేవిని చూసినట్టుంది అని మీరు దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఇలా వెళ్ళండి, నేను రానా అమ్మ చూపించినా, ఇక్కడ ఇలా కుడిపక్కకి తిరిగితే 3వ ఇల్లమ్మా, మీరు వారికి బంధువులు అవుతారా తల్లి అని ఒకసారి అడిగి, అమ్మ మిమ్మల్ని చూస్తే పార్వతీదేవిలా ఉన్నారు, ఒక్కసారి నమస్కారం చేసుకుంటానమ్మా అంటారు కదండి. ఇలా మీరు ఎందుకన్నారు చెప్పండి? ఎందుకన్నారా వెండి? ఆవిడ రాసుకున్న పసుపు, ఆవిడ పెట్టుకున్న కుంకం. అందుకే ఈ జాతి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంత కోటీశ్వరులు అవనివ్వండి, ఒక ఇంటికి వస్తే ఒక ఆడపిల్లకి పెట్టి పంపించేది నుదుటిన బొట్టు పెట్టి పంపిస్తారు. అలా పెట్టి పంపకపోతే అది కుసంస్కారం. పిలిచినప్పుడు బొట్టు పెట్టి పిలవకపోయినా అంతే దోషం. అంతే, ఆ కుంకానికి లొంగిపోయిందంతే మన సంప్రదాయం అంతా. అంత మంగళద్రవ్యం అది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక ఆయన అలా విభూతి పుండ్రములను పెట్టుకుని ఉంటే మీకు ఆయనలో ఎవరు కనబడ్డాడు? శంకరుడు కనబడ్డాడు. ఒక ఆవిడ పసుపు రాసుకుంటే ఎవరు కనబడ్డారు? పార్వతీదేవి కనపడింది. ఇప్పుడు మీరు ఆ భావనతో ఉన్నంతసేపు మీ మనస్సు ఏమైంది? శాంతమైపోయింది. ఈ శాంతమునందు మీరుంటే అవతల వాళ్ళు ఉద్ధతితో ప్రవర్తించారనుకోండి, ఏ కారణం చేతనో ప్రవర్తించిన మీకు వాళ్ళలో పార్వతీదేవే కనపడుతోంది, మీరు నవ్వుతూనే ఉంటారు, మీరు ఏమనలేరు. ఏమిటినైనా పొద్దునేరో పార్వతీదేవిని పట్టించుకున్నావు, పిచ్చాడి ఊరికే దండాలు ఇవి నేను ఆవిడ అన్నా కూడా అమ్మో అమ్మవారు నన్ను మాయ చేస్తోంది అంటారు, కానీ ఇలా అంటుంది ఏమిటి ఈవిడ అనుకోరు కదండి. ఇలా దర్శనమే మిమ్మల్ని ఏ స్థాయికి ఎత్తేస్తుందో చూపించింది పెరియ పురాణంలో ఒక నాయనార్ జీవితం. జాగ్రత్తగా మీరు అవధరించండి. ఏనాదినాథ నాయనార్ అని చెప్పి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన గొప్ప కత్తి యుద్ధం చేసేవాడు. ఆయన దగ్గర కత్తి యుద్ధం రాజులు కూడా నేర్చుకున్నారు. ఆయన కత్తి యుద్ధం నేర్పడం ఒక్కటే ఆయన వృత్తి. నేర్పి వచ్చిన ద్రవ్యంతో ఆయన అందరికీ భోజనాలు పెడుతుండేవాడు. ఇలాంటి ఏనాదినాథ నాయనార్ ఎప్పుడూ విభూతి పుండ్రములను పెట్టుకుని ఒళ్ళంతా విభూతి రాసుకుని ఉండేవాడు. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు విని అతిశూరుడు అనబడేటటువంటి వేరొక ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక రోజు ఈయన శివ పూజ చేసుకుంటుంటే ఇంటి ముందు నిలబడి, నువ్వు బయటికి రారా, నువ్వో నేనో తేలిపోవాలన్నాడు అనుచరులతో వచ్చి. ఈయన దగ్గర కత్తి యుద్ధం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. 2 వర్గాల వాళ్ళు కలియబడ్డారు. ఈయన ఏనాదినాథ నాయనార్ కత్తి పట్టుకుంటే ఎదురుగుండా ఎవరు నిలబడలేరు, అందరినీ దురుమాడుతున్నాడు, అందరి తలకాయలు తెగిపోతున్నాయి. చూశాడు అతిశూరుడన్న ఆయన. ఈయన్ని ఎలా ఆపాలి అనుకున్నాడు. గబగబ గబగబా వెళ్ళి అక్కడ విభూతి ఉండోటి ఉంది, ఆ విభూతి ఉండ మీద చెయ్యేసి లలాటమునందు, కంఠమునందు, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద, వీప్ మీద, కాళ్ళ మీద, పాదాల మీద విభూతి రాసేసుకొని వచ్చి కత్తి పట్టుకుని నించున్నాడు. ఈయన చూశాడు. చూడగానే ఈయనకి అవతల వారిలో పరమశివుడు కనబడ్డాడు. కనబడగానే యుద్ధమునందు కత్తి డాలు పడైకూడదు కాబట్టి డాలు పట్టుకున్నాడు. కానీ
తన కత్తితో అవతల వాళ్ళని చెనకలేకపోతున్నాడు. కారణం శివుడు కనపడుతున్నాడు. ఆయన ఈయన్ని చంపడానికి ఆ విభూతి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇప్పుడు ఆయన కత్తి తీసి డాలు అడ్డు పెట్టుకోలేనప్పుడల్లా యానాది నాయనార్ని కత్తితో ప్రహారం చేస్తున్నాడు. చెయ్యి తెగిపోతోంది, కాళ్ళు తెగిపోతున్నాయి, తొడలు తెగిపోతున్నాయి, పొట్ట తెగిపోతోంది, నెత్తురు వరదలై ప్రవహిస్తోంది. ఒక్క ప్రహారం ఈయన చేయట్లేదు. ఇది శంకరుడు చూస్తున్నాడు. ఎందుకు కొట్టట్లేదు అవతలవాణ్ణి? నన్ను చూస్తున్నాడు విభూతి పెట్టుకున్న కారణం చేత. నన్ను చూస్తూ అవతలవాణ్ణి కొట్టకపోయినా అవతలవాడు ఈయన్ని కొడుతున్నా సహిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క ప్రహారమును సహించినప్పుడల్లా 1,000,000 జన్మల పాపపుణ్యాల్ని తెప్పేశాడు, కర్మబంధాలని. ఆఖరణ ఈయన గుండెల్లో కత్తిని పొడిచాడు. ఈయనకి ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు ఆ జ్యోతిని తనలో కలిపేసుకున్నాడు. కేవలం విభూతి పెట్టుకున్న వ్యక్తితో కత్తి యుద్ధం చెయ్యకుండా తాను మరణించిన కారణానికి యానాదినాథ నాయనార్ శివుడిలో ఐక్యమైపోయాడు. ఇది మీరు మామూలుగా చదివారనుకోండి, ఈ నాయనార్ చరిత్ర ఏమిటండి ఇలా ఉందనిపిస్తుంది. మీరు భస్మ మాహాత్మ్యమును సరిగ్గా అర్థం చేసుకుని చదివారనుకోండి, మీకు అర్థమవుతుంది. అందుకే తమిళనాట ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే ఆ పిల్లకి ఒడిగంటు అని పెడతారు. పంపించేటప్పుడు ఉత్తినే పంపరు, అందులో కాస్త విభూతి వేసి పంపిస్తారు. అది మహదైశ్వర్యం. అత్తవారింటిలో ఉండవలసిన ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, వంశాభివృద్ధి, అత్తమామల సేవ, ఇవన్నీ కూడా ఈ విభూతి రూపమునందు ప్రసరించుగాక అని విభూతి వేసి పంపిస్తారు. తమిళనాట మీరు చూడండి, చాలామంది స్త్రీలు చక్కగా 3 రేఖలుగా విభూతి పెట్టుకుని కనిపిస్తారు. ఇలా ఒంటి విభూతి పెట్టుకోవడం అన్నది మీకు తమిళనాట చాలా తక్కువగా కనపడుతుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి విభూతి సమస్త కాలముల యందు ధరించాలని చెప్పడానికే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చేశారు. ఆనందాశ్రుభిరాతెనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన రక్షవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం అని ఆ భక్తి జనని ఉందే ఆవిడ మమ్మల్ని సదా రక్షతు, ఎప్పుడూ కాపాడుతుంటుంది. ఎలా? రుద్రాక్షైర్భసితేన, మెడలో రుద్రాక్షలను దాల్చుట, విభూతి పుండ్రములను పెట్టుకొనుట. సశాస్త్రీయముగా భస్మయందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్ళు శరీరమునకు పెట్టుకోగా ఏమైపోతుందో తెలుసా అండి? అంగన్యాసకరన్యాసములని మనకు అందుకే వచ్చాయి. శరీరమునందు అవయవములను దేవతలు ఆవహించి ఉంటారు. ఈ విభూతి ఆ దేవతలకి తగులుతుంది. ఇది ఉపాసన బలం విశేషంగా ఉన్నవాళ్ళు విభూతితో రక్షిస్తారు. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక మహానుభావుడు కోమాలో ఉన్నారు 10 రోజులు. ఆయన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శిష్యుడు. వాళ్ళ కుమారుడు వెళ్ళి అడిగారు, నాన్నగారు కోమాలో ఉన్నారండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అంటే. ఆయన వెంటనే ఒక అరిటాకు అక్కడేసి ఆ అరిటాకు మీద తన ఒళ్ళు ఇలా దులిపారు. దులిపితే ఆయన ఒంటికున్న విభూతి ఆ అరిటాకు మీద పడింది. పడితే అది తీసి పొట్లం కట్టించి ఇది పట్టుకెళ్ళి మీ తండ్రి గారి యొక్క నోట్లో వేస్తే ఆయన వెంటనే లేస్తారు అన్నారు. అప్పటికి 10 రోజుల నుంచి కోమా. డాక్టర్స్ అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన బతకడు అని చెప్పేశారు. ఈయన పట్టుకెళ్ళి మాకు పరమాచార్య స్వామి వారి మీద ఉన్న నమ్మకం అండి అని ఆ విభూతి కొద్దిగా నీళ్లల్లో కలిపి 3 చుక్కలు అలా నోట్లో వేశారు. ఆయనకి కంఠం దాకా వెళ్ళగానే గుటకేసి ఠంగుని లేచి కూర్చున్నాడు. ఏమిట్రా ఇదంతా, ఇవన్నీ ఏమిటి హాస్పిటల్ అని. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఒక్కొక్క మహాపురుషుడు విభూతి ధారణం అలా చెయ్యగలిగితే అదే ఔషధమై కూర్చుంటుంది. కాబట్టి భస్మ అన్నది శాస్త్రమునందు సామాన్యమైంది కాదు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కానీ చల్లితే పంచబ్రహ్మ మంత్రములను ఉన్నాయి. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు. వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నిటినీ కోయరాదు. కొన్ని పువ్వులు చెట్టుకు వదలాలి. అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది.
ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు. భస్మకున్న గొప్పతనం అది కాదు. విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ అభిషేకం చేస్తే తెల్లటి విభూతిదార శివలింగం మించి కింద పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి. శివలింగము మించి జారినటువంటి ఆ విభూతిని కానీ ఇలా పెట్టుకుంటే అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది. ఎందుకని? తేజస్సు అన్యముఖంగా ఖర్చయిపోవడం తగ్గింది కాబట్టి, భోగముల యందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిముఖుడవుతాడు. అందుకే మనకి తప్పకుండా ధరించవలసిన దాని యందు భస్మని శాస్త్రం నిర్దేశం చేసింది. మీరు చూడండి, సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి. ఆ స్థితి యందు ఉన్నది కూడా భస్మయే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఈ అబ్బో ఎంతటి వారో అంటారు. కానీ అసలు దాని యొక్క సత్యస్వరూపం ఏమి? దోషుడు బూడిద, అంతే కదండి. దాని సత్యం అంతే. దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది. దాని సత్యస్వరూపం చిట్ట చివర అది దోషుడు బూడిదిగా మారుతోంది. కాబట్టి మన వాళ్ళు జీవితంలో కోరుకున్నది ఏమిటంటే ఈ శరీరమునందున్నటువంటి పృథివీ గంగలో కలిసిపోవాలని కోరుకున్నారు, జ్ఞానగంగలో. అది నేను బతికుండగా జరగదేమోనని ఆ తరువాత ఉన్నటువంటి వారసులైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్లి త్రివేణీ సంగమంలోనూ గంగలోనూ కలిపేస్తుంటారు. మన వాళ్ళు భస్మయందు ఎంత పూనికతో ఉండేవో పూర్వతరాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే భస్మ యొక్క వైభవము చెప్పడానికి ఎన్ని రోజులు చెప్పినా తరగదు. స్కందపురాణం బ్రహ్మోత్తరఖండంలో అయితే ఒక విచిత్రమైన విషయం ఉంది. ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత శాప విమోచనం అయిపోయింది. ఆయన పెట్టుకున్న భస్మ అలా పెట్టుకున్నాడు, అంత ఉపాసన బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ భస్మ అంత గొప్పది. మీరు చూడండి, దీనితో పాటుగా మీరు రెండవదేది రుద్రాక్ష. రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది? నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను అనుకోండి, ఎందుకండి రుద్రాక్షకు అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే సాధారణంగా మనం ఒక మాట చెప్తాం, అది దోషభూయిష్టం కాదు. ఏదో తపస్సు చేస్తున్నటువంటి శంకరుడి యొక్క కన్నుల వెంట కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుడి యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. ఇవి మీరు పశుపతినాథ్ లింగ దర్శనం చెయ్యడానికి నేపాల్ కాఠ్మండు వెడితే అక్కడ పశుపతినాథ్ దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు. ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో 6 ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు. అటువంటి ఏమండి మీకు ఎవరిదండి ఆ సెల్ ఫోను? ఎవరిది ఆ సెల్ ఫోన్? మీరి సెల్ ఫోన్ మీది అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసినంత రీతిలో ఫోన్ మోగేటట్టు కూర్చోవడం, మీరంతకన్నా సిగ్గుపడవలసిన అవసరం జీవితంలో ఇంకేముంటుంది? ఆ సెల్ ఫోన్ మోగకపోతే మీకు అంత కష్టం అనుకుంటే అది మోగేటట్టు కూర్చోవడం ఎందుకు? వై కాంట్ యు గెట్ లాస్ట్? ఇక్కడి నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోకూడదు? ఇంకొకరి తపస్సుని భగ్నం చేసే అధికారం మీకు ఎక్కడుంది? దీనివల్ల మీరు అనుభవించబోయేటటువంటి పాప ఫలితం అనుభవంలోకి వచ్చాక ఏడుస్తారు. అటువంటి పనులు చేయకండి. కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడి యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినవి. రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గింజ రుద్రాక్ష ఒక్కటే. రుద్రాక్ష ఒక్కటే మీరు గుచ్చవచ్చు. అనగా ఇవి కలిపి ఒక మాల కింద పడుతుంది రుద్రాక్ష. రుద్రాక్షకి ఉన్నటువంటి అపారమైన శక్తి రుద్రాక్ష శరీరము మీదున్నటువంటి చెమట తడితో కలిసిన, లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష నీళ్లతో కలిసి శరీరం మీద పడిన,
శరీరములో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవముల యొక్క పనిని నియంత్రించగలిగినటువంటి, రక్షించగలిగిన శక్తి రుద్రాక్షకు ఉన్నది. అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు, తీసి భగవంతుని పాదముల మీద పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్నే వేసుకుంటారు. కనుక రుద్రాక్షని చూసి మనం నేర్చుకోవలసినది అది. అందుకే రుద్రాక్ష గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రపంచమునందు చిదంబర క్షేత్రాన్ని ఏమంటారంటే అది సాక్షాత్తుగా భగవంతుని యొక్క, పరమేశ్వరుని యొక్క హృదయమే అని పిలుస్తారు. భగవంతుని యొక్క హృదయము చిదంబరమైతే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా, లోపల కన్న ఉండి ఇట్టించట్టు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి ఏకైక గింజాంత పవిత్రమైనది రుద్రాక్ష. ఇలా మీరు కూడా ఒక్కటి తెలుసుకోవాలి. రుద్రాక్ష వేసుకోవడము అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నేను కూడా నా భావముల చేత, నా కర్మల చేత, నా శరీరములో జరుగుతున్న సమస్త వ్యాపారములను మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడయందు వేయుచున్నాను. ఈ భావన ఏర్పడింది అనుకోండి, ఏది చేసినా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, అన్ని ఈశ్వరుని యొక్క సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్షమాల ధారణ చేస్తారు. మూడవది మారేడు దళము. మీరు చూడండి, ఉమానాథుడైతే మారేడు దళం, అదే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అయితే తులసి దళం. అంతే తేడా, రెండు దళాలే. మారేడు దళం ఏర్పడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీ సూక్తం చదివినప్పుడు మనం ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటాం. ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోదబిల్వ తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని. లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దాం అనుకున్నప్పుడు ఆవిడ కుడి చేతిలో సృష్టింపబడినటువంటి చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకి పండినటువంటి కాయ పేరే శ్రీఫలము. మారేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది. పువ్వు ఉండదు మారేడు చెట్టుకి. మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా? మారేడు పూలు ఉండవు. మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది. ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం. చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. పెట్టుకుంటే మీరు నమ్మరు, నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు. నాకు 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చే వరకు కూడా ఆ మారేడు డబ్బా తెలుసు. సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది. నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళముగా ఉంటుంది, మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం అని పిలుస్తాం. త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. మీరు చూడండి, దళము 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో అయితే ఆది అన్నామలైలో బహుబిల్వదళం ఉంది. అది 3 కింద 9 కూడా ఉంటాయి. ఈ బిల్వదళాన్ని చేత్తో పట్టుకుని, చిత్రం ఏమిటంటే పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు. తొడిమెతో పూజ చేయవద్దు అని శాస్త్రం. తొడిమె లేకుండా పూజ చెయ్యాలి అని. కానీ మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఆ ఉన్నటువంటి కాడ తీసేశారనుకోండి, వెంటనే 3 ఆకులు విడిపోతాయి. అలా విడిపోకూడదు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఈయననే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు. మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు 5 ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో. ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము. పాపట ఎక్కడ ప్రారంభం అవుతుందో పాపిడి తీయడం అక్కడ. దాన్ని మన వాళ్ళు పాపికొండలు అంటుంటారు. వాటి పేరు పాపికొండలు కాదు, వాటి పేరు పాపట కొండలు. అక్కడ నదీ ప్రవాహాన్ని పాపట విడదీసినట్టుగా కొండలు విడదీసాయి కాబట్టి వాటి పేర్లు పాపట కొండలు. అది కాలానుక్రమంలో ఏమైపోయిందంటే ఏదో పాపికొండలు అని వచ్చింది. వాటి కర్మవు పాపికొండలు కావు. స్త్రీ యొక్క కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడినటువంటి పాపట ప్రారంభ స్థానమునందు సింధూరము చేత అలంకృతము కావాలి. సింధూరము కానీ కుంకం కానీ అలంకృతము కావాలి. అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘ మాంగళ్యాన్ని పొందుతుంది, సౌమాంగళ్యాన్ని, 5వ తనాన్ని పొందుతుంది అని శాస్త్రం. పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు, అది దర్శనీయము కాదు అని.
అది ఒక ఐశ్వర్య స్థానం, భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం. రెండవది ఆవు యొక్క వెనక తట్టు, ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. మూడవది పద్మము. నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలము. ఐదవది మారేడు దళము. ఈ 5 లక్ష్మీ స్థానాలు గుర్తొస్తాయా అనుకున్నాను మొదలు పెడుతూ. ఈశ్వరానుగ్రహం గుర్తొచ్చాయి. ఎప్పుడో చెప్పినవండి అన్నీ, అంతకని నేను పుస్తకాలు వేసుకుని ప్రిపేర్ అవునా. ఈ మారేడు దళాల్లో మారేడు దళానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు ఈయన పట్టుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని పడేస్తే ఆ బిల్వము యొక్క అడుగు భాగం ఈనెలు కానీ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, ఏవైనా పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటి ఇబ్బందులుంటే 3 ఆకులున్నటువంటి దళములను పట్టుకుని పూజ చేసేవారు. అందుకే పూర్వం ఎలా ఉండేదో తెలుసా అండి, శివాలయానికి వెళ్ళి శివలింగార్చన చేయడం కాదు, మీరు ఒక నదీ స్నానం చేస్తే నది ఒడ్డున శివలింగం ఉంటుంది. మీరు అందుకే చూడండి, అందరూ అంతరాలయంలోకి వెళ్ళి పూజ చేయగలుగుతారు, చేయలేకపోతారు. అందుకే మీరు హరిద్వార్ వెడితే మీరు స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి, కాశీ వెడితే స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి. మీరు ఇలా స్నానం చేసి మీరు ఇలా అక్కడే ఉన్న గంగ చెంబులో నీళ్లు తీసుకెళ్ళి అలా శివుడి మీద పోసేస్తే చాలు, ఒక్క త్రిదళం త్రిగుణాకారం అంటూ ఇలా వేస్తే చాలు, వెంటనే ఈశ్వరుడు అంటట త్రియాయుషం, బాల్యము యవ్వనము కౌమారము మీ మూడిటిని నువ్వు చూస్తావు. అంటే వార్ధక్యంలో ఉంటే కదా చూడడం. కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది. 2 3 గుణములకు అతీతుడవుతాడు. ఈయన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటండి, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అంటారు శంకరాచార్యుల వారు. జ్ఞానము అంటే యథార్థమైన వస్తువు గోచరమగుట. యథార్థమైన వస్తువు గోచరం అవడానికి భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యము ఎరుకలోకి రాదు, భగవంతుడు ఎరుకలోకి రాడు, భక్తి నిలబడదు. భక్తి నిలబడడానికి కూడా భక్తే కారణం. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞాన ప్రసరణము కలగడానికి మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో చెప్తాం, అలక్ష్మీర్మేనస్య తాం త్వాం రుణే. అమ్మా, అలక్ష్మిని దరిద్రమును పోగొట్టదవుగాక. త్రిగుణం, సత్వము రజస్సు తమస్సు, సత్వము రజస్సు తమస్సు, కాసేపు శాంతం, కాసేపు కోరిక, కాసేపు నిద్ర, ఈ 3. లేకపోతే జాగృత స్వప్న సుషుప్తి, లేచి ఇంద్రియాలతో పనిచేయడం, లేకపోతే నిద్రపోతూ ఉండడం, స్వప్నాలు కంటూ ఉండడం, లేకపోతే సుషుప్తి గాఢ నిద్రలో ఉండడం, ఈ 3. మనిషికి ఉండేవి 3 అవస్థలు, 3 గుణాలు. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. ఆ తురీయములోకి వెళ్ళగలిగిన స్థితి దేని వల్ల వస్తుంది? శివలింగాన్ని మారేడు దళాలతో పూజ చేసినటువంటి వారికి వస్తుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. ఒక్కొక్క ఇంట్లో మహాపండితుడు ఉంటాడు. ఈ మహాపండితుడు ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అండి? మీ నాన్నగారు మీలాగే చాలా పండితులా అండి అని అడిగామనుకోండి, లేరండి మా నాన్నగారు అంత పండితులేం కాదు, మా నాన్నగారు అలా ఏదో పెద్ద పెద్ద గ్రంథ రచన చేయడం కానీ, లేకపోతే ఏదో ఉపన్యాసాలు చెప్పడం కానీ, లేకపోతే ఇంత కీర్తి ప్రతిష్టలు కానీ వారేమి సంపాదించలేదు, వెంపర్లాడలేదు. మీ తాతగారు లేదు, ముత్తాతగారు లేదు. మరి ఎలా వచ్చింది మీ వంశంలో? మీకు ఎలా వచ్చిందండి ఇంత గొప్ప పాండిత్యం? ఎన్ని పుస్తకాలు రాశారండి, ఎన్ని అద్భుతమైన పుస్తకాలండి, ఎక్కడదండి మీకు ఇంత పాండితీ ప్రకర్ష అని అడిగితే ఒక మాట చెప్తారు, ఏమీ తెలియదు కానండి, మా నాన్నగారు ప్రతిరోజు ఇంట్లో బిల్వవృక్షం ఉండేది, బిల్వదళాలు కోసి రోజు 3 బిల్వదళాలతో మా నాన్నగారు పూజ చేశారండి అంటారు. అంటే 7 తరాల్లో ఎక్కడో అటువంటి వాడు ప్రకాశించి ఆ పైనున్న వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. అలాంటి వాడు పుట్టవచ్చు. మీకు ఇంకొక రహస్యం చెప్పనండి. పరాశర సంహితలో హనుమకి సంబంధించింది ఇప్పుడు వేదిక మీద చెప్పను కానీ, ఎప్పుడైనా జీవితంలో తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటి ఉంది. ఇంట్లో మారేడు చెట్టు ఉండి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవతలకి ప్రదక్షిణం చేసేసినట్టే. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. కాదు, మీకు ఇంకొక రహస్యం చెప్పనా?
యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ని అక్కడ కూర్చోపెట్టి ఒక అరిటాకు వేసి ఆయనకి భోజనం పెడితే ఆయనకి మీరు పరిశేచనం చెయ్యడానికి ఔపోసన వడ్డిస్తే, అన్నం పెట్టడం అంటే భూతతృప్తి కాదు, ఔపోసన వడ్డించాలి. లేదా ఒక సామాన్యుడికి అన్నం పెట్టిన యోగ్యుడైన వ్యక్తి దొరికితే శాస్త్రం అంది అలా మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి 1,000,000 మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టినటువంటి ఫలితం మారేడు చెట్టు కింద అన్నం పెడితే ఇస్తామంది. శాస్త్రం అండి లఘువులు నేర్పిందండి. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు మించొస్తున్నటువంటి గాలి చాలు. అసలు ఆ పేరే చూడండి, మారేడు. తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మా రాజు అంటే పరిపాలకుడు, ఆ చెట్టు పరిపాలకురాలు, మీకు అన్నిటినీ ఇచ్చేయగలడు. ఆ చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే అది పువ్వు పుయ్యవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడు. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే పెద్దలు అన్నారు, నీకు ఏది చేతనైనా చేత కాకపోయినా నీ జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలాల్ని నువ్వు ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చెయ్యడాన్ని నీ అంత నువ్వు నిగ్రహించుకోలేకపోతే, నీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి నీకు 3 చెప్తాం, ఇవి మాత్రం మర్చిపోకో. తప్పకుండా భస్మధారణ చెయ్యి. 2, భస్మయందు ఒక ప్రత్యేకత ఉందండి. మాకు చిన్నతనంలో సభాముఖంగా మళ్ళీ చెప్పడమా వ్యక్తిగత విషయాలు అని అనుమానం వస్తుంది. 104 డిగ్రీల టెంపరేచర్ కూడా దాటిపోయి 105, 106 థర్మామీటర్లో వెళ్ళిపోయింది. ఒకనకొకప్పుడు మా చిన్నతనంలో ఏకకాలమనందు నాకు మా అక్కకి కూడా అసలు ఒళ్ళే తెలీదు, ఎర్రగా పేలిపోయినట్టు అయిపోయింది ఒళ్ళంతా. ఆ రోజుల్లో ఇంకా డాక్టర్లు కూడా ఇంత చిన్న పిల్లలు 106 థర్మామీటర్లో ఎప్పుడూ కనపడకూడదమ్మా, 106 వచ్చేసిందంటే వాళ్ళు ఉండడం కొంచెం కష్టం అని చెప్తే, ఎంత నమ్మకం నిజంగా పెద్దవాళ్ళకి. నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతుంటుంది. మా అమ్మగారు ఆ రోజుల్లో చేసినటువంటి ప్రయత్నం. ఆవిడ శివుడు ఉండగా నా ఇంట అమంగళం జరగదు, నా బిడ్డలు వెళ్ళిపోరు అనుకుని ఆవిడ మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆవిడ అదే పనిగా 11 మాటలు పూనికతో పక్కన గ్లాసు నీళ్లు పెట్టుకుని చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖరాష్టకం చదవడం, విభూతి నీళ్లలో వేయడం. 11 మాటలు చంద్రశేఖరాష్టకం చేసి నీళ్లలో వేసి కలిపి ఆ నీళ్ళు ఆవిడ మా చేత తాగించి రాత్రల్లా రక్షిస్తే వాడు రక్షించాలి, లేకపోతే లోకంలో రక్షకులు ఎవరున్నారు అని ఆవిడ మా దగ్గర కూర్చుని, అసలు ఆ వేడి మేమే భరించలేకపోయాం. నాకు అప్పుడు 8th క్లాస్ ఏదో చదువుతున్నాను, ఇంకా స్ఫురణలో ఉంది. ఆవిడ చంద్రశేఖరాష్టకం జరిగితే తెల్లవారేటప్పటికీ ఒళ్ళంతా చందనం రాసినట్టుగా హాయిగా జ్వరం తగ్గిపోయి లేచి కూర్చున్నాం. ఈశ్వరానుగ్రహం కాదండి బ్రతుకు. ఈశ్వరుడిచ్చిన బ్రతుకుని ఈశ్వరుడు గురించి 4 మాటలు చెప్పడానికి వినియోగించకపోతే నే కృతజ్ఞుడమైపోతానని ఉపన్యాసాలు చెప్తాను. కాబట్టి ఉన్నదా లేదా భస్మక శక్తి? ఉన్నది. కాబట్టి మన వాళ్ళు కనీసం ఈ 3 ధరించడం నువ్వు నేర్చుకో. ఇవి బాహ్య చిహ్నములు కాదు, ఆడంబరములు కాదు, నిన్ను ఉద్ధరించగలిగినవి. కాబట్టి భస్మధారణము, రుద్రాక్షలు మెడలో వేసుకొనుట, తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన ఒక్కసారైనా జీవితంలో చేయుట తప్పకుండా చెయ్యి అని. కాబట్టి ఇవాళ మనం శివార్చనకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని ప్రతిపాదన చేసి ఉన్నాను. రేపు కూడా శివ సంబంధమైనటువంటి కొన్ని ముఖ్యాతి ముఖ్యమైన విషయములను మీకు ప్రతిపాదన చేసే ప్రయత్నాన్ని చేస్తాను.